లడ్డు వ్యవహారంలో కూడా ఎవరికైనా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? దేవుడి గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవులో గొనుగుతే, వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవులో చెప్తే, ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో పంది కొవ్వు ఉందంటావు, ఈ కొవ్వు ఉందని నువ్వు మాట్లాడతావా? నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం సనాతని, నువ్వు అదే చెప్పేది. అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో కొవ్వు ఉందని ఏ విధంగా చెప్తారు? అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కాదా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు నీకు తెలియదు, నిజంగా ఏముందో కూడా తెలియదు, ఊరికే గాలి మాటలే కదా, ఎవడికి వాడు కథనాలే. అసలు దాన్ని 1,00,000 మంది అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పందికొవ్వు తిన్నారని ఒక మాట ఎలా అంటావు? ఉందో లేదో తెలియదు. మామూలుగా ఒక మెస్సులోకి పోయి ఉంటాము, భోజనం చేస్తా అంటారు, వానికి తెలియదులే దాంట్లో బల్లి పడింది రాను అనుకో, సాంబార్లో బల్లి పడింది అనుకో, నువ్వు చూసిండో పెట్టిండవు, బల్లి ఉందో లేదో తెలియదు, అందరు బయట పోయి కక్కుంటా అంటారు. ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి మీరు చేసే పనులు ఇవా?